కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు అమలులోకి తీసుకొచ్చిన తర్వాత అనేక ఉత్పత్తులకు సంబంధించి కూడా భారీగా ధరలు తగ్గడంతో ఒకసారిగా కూడా మార్కెట్లో ఉత్సాహం నెలకొంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి అనేక షోరూమ్స్, అదేవిధంగా కార్లు, అదేవిధంగా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతరత్ర ఉత్పత్తులు అన్నింటికీ మార్కెట్లో కూడా ఒక ఊపు ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు దసరా పండగ ముందు ఈ ప్రభుత్వం ఈ సంస్కరణలు తీసుకొచ్చి జీఎస్టీ రేటును తగ్గించడం ద్వారా కూడా పెద్ద ఎత్తున మార్కెట్ అంతా కూడా కళకళలాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి షోరూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ మార్కెట్ అంతా కూడా కలగలాడుతున్న పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు. ఆ జీఎస్టీ సంస్కరణ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రేట్ల వ్యత్యాసాలు ఏం చూస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, మనతో మాట్లాడి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు. చెప్పండి, మీరు ఏం కొనుక్కోవడానికి వచ్చారు ఈ షోరూమ్కి? ఎలా అన్నీ ఎలక్ట్రానిక్స్ సామాన్లు, లైక్ ఒక ఏసీ కొందామని, అలాగే ఒక వాషింగ్ మెషిన్ కొందామని, ఒక టీవీ కొందామని వచ్చాం. అంటే దసరా సేల్, దాంతోపాటు జిఎస్టీ తగ్గింది కదా, ఆ రెండు కాంబినేషన్లో మాకు పర్ఫెక్ట్ రేట్స్ వస్తాయేమో అని ఆశతో వచ్చాం, షాపింగ్ చేస్తున్నాం. అదే మీరు ఇంతకుముందు రేట్స్కి ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఎలా ఎంత గమనించారు? ఎందుకు అంటే అప్పటికి ఇప్పటికీ రేటు అంతా చూస్తే మాకు అంటే ఏవో స్క్రాచ్ కార్డ్ సిస్టమ్ పెట్టారు, ఇక్కడ ఏవో కొన్ని పెట్టిన తర్వాత అటు ఇటు, కానీ మొత్తం జీఎస్టీ మేము అనుకుంది మొత్తం అంతా కలిపేస్తే అంటే ఏమైందంటే కొన్ని ఆఫర్స్ జీఎస్టీ లేకముందు కొంచెం ఆఫర్ కొంచెం ఉండేది. మొత్తం జీఎస్టీ మనకి 18% అంటే 10% పోయిందంటే 10% అంటే 30,000 అంటే 30,000 3,000 తగ్గుతుందని ఆశతో వచ్చాం. కానీ 2,000 చిల్లర అలాగే తగ్గుతున్నది. కొంచెం ఇంకా చూస్తున్నాం, క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సంస్కరణలు బాగున్నాయని ఫీల్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు బాగున్నాయి, అందుబాటులో ఉంటే సామాన్య మధ్యతరగతులకు అందరికీ కూడా మేలు చేకూరుతుందని ప్రభుత్వం చెప్తుంది. ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరిస్థితి కనబడాలి అంటే షాప్లో రేటు పెంచకూడదు కదా. రేట్లు యాక్చువల్గా ఎప్పుడైనా ఎక్కువ రేట్లు పెట్టేసి ఆ జీఎస్టీ మొత్తం బెనిఫిట్ మాకు రాలేదనుకోండి, అది మాకు కనబడలేనట్టే లెక్క. ఇంకా అంతవరకు అనాలిసిస్ చేస్తున్నాం, ఇంకా కంప్లీట్గా అనాలిసిస్ చేయలేదు. షాప్లో అనాలిసిస్ చేసినప్పుడు మాకు ఐడియా వస్తుంది ఏంటంటే ఆ మొత్తం మాకు ఆ బెనిఫిట్ వచ్చిందా, లేకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ వచ్చిందా, ప్రైస్ ఎక్కువ చేసి ఎక్కిచ్చారా ఇది. ఎందుకంటే ఇప్పుడే ఒక ఏసీ షాప్కి వెళ్ళి వచ్చాను, ఇక్కడ పేరేం చెప్పను నేను. అక్కడ ఏం చేస్తానంటే జిఎస్టీ తగ్గకముందు నాకు 30,000 వస్తే ఇప్పుడు 30,500 చెప్తున్నాడు ఇవాళ. అంటే నాకు లెక్కలు వచ్చి కదా, ఎప్పుడు ఏది రేట్ ఎక్కడ పెంచేసి తగ్గించేసి జిఎస్టీ ఇలాంటివన్నీ కొంచెం అంటే పబ్లిక్ కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి. పబ్లిక్లో కొంచెం జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలి, మనకు ఆ బెనిఫిట్ వస్తుందా లేదా అని. కొంతమందికి ముందు రేటు తెలియదు, తర్వాత రేటు తెలుస్తుంది కదా, అప్పుడు వాళ్ళు కంపేర్ చేయడానికి కూడా ఉండదు. మాలాంటి వాళ్ళు అయితే కొంచెం ముందు నుంచి చూస్తాం, అటు నుంచి చూసి చూసి లెక్క పెడతాం. కొంచెం చదువుకొని అంటే కొంచెం ఎక్కువగా నాలెడ్జ్ ముందు నుంచి తెలివి తెచ్చుకొని ముందు నుంచి చూసుకోవాలి. అంతేగాని మీరు ముందు చూడకుండా ఇప్పుడు సడన్గా ఇప్పుడు వచ్చేసి రేట్ తగ్గిపోయింది అనుకుంటే అది మోసపోతారు. జాగ్రత్త చూసుకోండి. మీరు మొత్తం బెనిఫిట్ రావాలంటే మాత్రం చెప్తాను కదా, అక్కడ రేటు ఆ కరెక్ట్ మొత్తం బెనిఫిట్ రావాలంటే అక్కడ రేట్ ఇక్కడ రేట్ కంపేర్ చేస్తే కానీ మీకు తెలియదు. అది కొంచెం మేమైతే ఇంకా అనాలిసిస్ చేస్తూనే ఉన్నాను. అదే మేడం, మీరు చెప్పండి, ఏం కొనడానికి వచ్చారు మార్కెట్లో? ఈ రేట్స్ అవన్నీ కూడా ఏమనిపిస్తుంది స్లాబ్స్ తగ్గించాక? ఏమంటున్నారు? మార్కెట్లో ఈ స్లాబ్స్ తగ్గించాక జిఎస్టీకి సంబంధించి రేట్లు అవి ఎలా అనిపిస్తున్నాయి? ప్రస్తుతానికి అంటే మేము సేమ్ అనలైజ్ చేస్తున్నాము మేము కూడా. సో అంతే, ఇంకా చూసి కొంటాము, ఇంకా ఏం కొనాలనేది చూస్తాము, ఎంత తగ్గుతుందని దాన్ని బట్టి చేస్తాం. టీవీ ప్రస్తుతానికి టీవీ టార్గెట్ ఉంది, ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత వాషింగ్ మిషన్, ఏసీ కూడా చూస్తున్నాం, ఇప్పుడు చూస్తాం. గతంలో ఉండే రేట్స్కి ఇప్పుడుండే రేట్స్కి ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి చిన్న డిఫరెన్స్ అయితే అనిపిస్తోంది. చూస్తున్నాం, ఆన్లైన్ చెక్ చేస్తున్నాం, ఇక్కడ చెక్ చేస్తున్నాం, అన్ని విధాలుగా. అదేవిధంగా ఇక్కడ ఈ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఈ ఫ్లోర్ మేనేజర్ ఆయన కూడా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఈ జిఎస్టీ స్లాబ్స్ తగ్గిన తర్వాత భారీగా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మార్కెట్ ఎలా ఉంది? ఏ ఉత్పత్తుల మీద ఈ స్లాబ్స్ తగ్గడం ద్వారా ప్రజలకు మేలు కూర్చుంది? ఇప్పుడు తగ్గడం అయితే కనుక ఎందుకంటే 100% తగ్గాయండి. దాంట్లోనే యాక్చువల్గా కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు 28% అంటే దాంట్లో మనం 10% స్లాబ్ తగ్గింది. 10% అంటే కనుక 10% డైరెక్ట్గా తగ్గదండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఐటమ్ ఉందనుకోండి, దాంట్లో యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ సపోజ్ 78,000 ఉందండి, దానికి 28% యాడ్ చేస్తే 1 lakh అవుతుంది. కానీ కస్టమర్ యాక్చువల్గా ఇంకా 10% ఎందుకంటే 1,000 రూపీస్ తగ్గుతుంది, అంటే లక్ష మీద తగ్గించరు, ఐటమ్ వాల్యూ మీద ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి. అలాగే 28% యాడ్ చేస్తే 1 lakh అయింది కాబట్టి, అలాగే 78,000కి 18% యాడ్ చేస్తారు. అప్పుడు కస్టమర్కి వచ్చే బెనిఫిట్ 8,000 అవుతుందండి, 10,000 అవ్వదండి. అలాగే 8,000 అనేది తగ్గించి మేము ఎందుకంటే ప్రతి కస్టమర్స్కి ఎందుకంటే ఈ రోజు నుంచి మనం ఇంప్రూవ్మెంట్ చేసామండి. గవర్నమెంట్ వాళ్ళు తగ్గించారు దాన్ని, ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఇంప్రూవ్మెంట్ చేసాం.
కొంతమంది ఎందుకంటే చేయొచ్చు చేయకపోవచ్చు అండి. ఇప్పుడు ఎందుకంటే ఒక కస్టమర్ చెప్పినట్టుగా ఎందుకంటే వేరే వాళ్ళు తెస్తున్నారో లేదో మరి మనకు తెలియదు. కానీ మేము మాత్రం ఎందుకంటే ఈ రోజు నుంచి ఎందుకంటే ప్రతి కస్టమర్స్కి ఎందుకంటే జిఎస్టీ బెనిఫిట్స్తో పాటు మా సోనోజన్ది స్క్రాచ్ కార్డ్స్ కూడా మేము ఎందుకంటే ప్రొవైడ్ చేస్తున్నామండి. నవరాత్రి ఆఫర్లో మేము ఇస్తున్నాం. దాంట్లో ప్రతి 2,000 రూపాయలకి ఒక స్క్రాచ్ కార్డ్ ఇస్తామండి. దాంట్లో 100 రూపీస్ నుంచి ₹1,00,000 వరకు ఎంతనో ఉంటుంది. ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ ఎందుకంటే స్పాట్లో తగ్గించి మేము కస్టమర్ దగ్గర నుంచి డిఫరెన్స్ అమౌంట్ తీసుకొని ఆ బెనిఫిట్స్ అన్ని మేము కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది కాకుండా స్క్రాచ్ కార్డ్ ఇది క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉందండి. క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే జనరల్గా ఇదివరకు ఇచ్చేదంటే ఓన్లీ కార్డుల మీదే క్రెడిట్ కార్డుల మీద క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చారండి. కాదండి, పేపర్ ఫైనాన్స్ మీద కూడా మేము క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నాం ఈ రోజు నుంచి. పేపర్ ఫైనాన్స్లో కూడా ఇదివరకు ఎందుకంటే ఒక ఫైనాన్స్లో తీసుకున్నట్లయితే ఒక సపోజ్ 3 ఐటమ్స్ తీసుకున్నారనుకోండి కస్టమర్, దాంట్లో ఒక కస్టమర్కే ఒక ఐటమ్కే క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రొవైడ్ చేసేవారు ఇదివరకు. ఇప్పుడు అలా కాదండి, 3 or 4 ఐటమ్స్ తీసుకున్నా సరే 4 ఐటమ్స్కి కూడా ఎందుకంటే క్యాష్ బ్యాక్ వర్తిస్తుందండి కస్టమర్కి. అన్ని బెనిఫిట్స్ కూడా మేము ఆటోమేటిక్గా ఇస్తున్నాం కస్టమర్. అవన్నీ కూడా ఎందుకంటే కస్టమర్ వాడుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే కనుక ఎందుకంటే మంచి బెనిఫిట్స్కి ఇస్తున్నామండి మా కస్టమర్స్ అందరికీ కూడా. అలాగే మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. దీన్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇది ఏదైతే జిఎస్టీ స్లాబ్స్ తగ్గించడం ద్వారా కూడా మార్కెట్లో ఇటు వ్యాపార సంస్థలు కూడా పెద్ద ఎత్తున రెవెన్యూ జనరేట్ అవుతుందని ఆశిస్తున్నారు. అదేవిధంగా కస్టమర్స్ కూడా చాలా ఉత్పత్తుల మీద రేట్లు గణనీయంగా తగ్గడం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి మార్కెట్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే కనుక ఈ జిఎస్టీ స్లాబ్స్ తగ్గించడం ద్వారా సామాన్య మధ్యతరగతి పేద వర్గాల్లోనైతే చాలా ఆశాజనకంగా ఉంది. చాలా వరకు రేట్స్ వ్యత్యాసాన్ని గమనించామని చెప్పి కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 TV, వైజాగ్.